హైదరాబాదులో దారుణ సంఘటన. కరెంటు షాక్తో కుటుంబం మృతి. బాత్రూంలో తల్లి, తండ్రి, కొడుకు శవాలు. చనిపోయింది కరెంటు షాక్ వల్లేనా? అవి ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న మరణాలా, లేదంటే బిడ్డ ఆరోగ్య పరిస్థితికి బాధపడుతూ చేసుకున్న ఆత్మహత్యల? హైదరాబాద్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాత్రూంలో నిర్జీవంగా పడి ఉండటంతో తలెత్తిన సందేహాలివి. ఇంతకీ అక్కడేం జరిగింది? ఆ మరణాల ఉదాంతం ఎలా బయటపడింది? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ వ్యక్తి పేరు వెంకటేష్. వయస్సు 59 సంవత్సరాలు. బంజారాహిల్స్లోని ఓ ప్యాకేజింగ్ సొల్యూషన్స్ కంపెనీలో బిజినెస్ యూనిట్ హెడ్గా పనిచేస్తున్న ఈయన తన భార్య మాధవి, 25 వయసున్న కుమారుడు హరికృష్ణతో కలిసి సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్ కాలనీలో నివసిస్తున్నారు. వీరి కుమారుడు హరికృష్ణ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో 25 వయసున్న తమ బిడ్డను చంటి బిడ్డలా ఈ దంపతులే అన్ని బాగోగులు చూసుకుంటున్నారు. బిడ్డ ఆరోగ్యం బాగుపడాలని ఈ దంపతులు మొక్కని దేవుడు లేడు, చూపించని డాక్టరు లేడు. అయితే వీరి ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు. ఈ విషయమై తన మిత్రులకు, తోటి ఉద్యోగులకు చెప్పి బాధపడేవారు వెంకటేష్. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు ఆ ఇంట్లో ఓ ఊహించని ఘోరం జరిగింది. రోజులాగే కుమారుడు హరికృష్ణకు స్నానం చేయించేందుకు ఆ దంపతులిద్దరూ కొడుకుతో సహా బాత్రూంలోకి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో ఇంకా తెలియరాలేదు, కానీ వారు ముగ్గురు నిర్జీవులైపోయారు. ఆదివారం ఉదయం ఆ ఇంట్లో పనిచేసే వరలక్ష్మి అనే మహిళ ఇంటికి వచ్చింది. తలుపు తీసి ఇల్లు క్లీన్ చేసి వెళ్ళిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడం, బాత్రూమ్ తలుపు పూర్తిగా మూసి ఉండటం చూసి కొడుకుని తీసుకుని వాకింగ్ కోసం వెళ్ళి ఉంటారని భావించింది. పని పూర్తి చేసి వెళ్ళిపోయింది. సాయంత్రం అయింది. ఆ పని మనిషి సాయంత్రం పూట హౌస్ కీపింగ్ కోసం ఓ స్నేహితురాలితో కలిసి ఆ ఇంటికి వచ్చింది. ఉదయం తెచ్చిన పాల ప్యాకెట్ అలానే ఉండటం, ఇంట్లో కుటుంబ సభ్యుల కదలికలు కనిపించకపోవడంతో అపార్ట్మెంట్ వాచ్మెన్ను అలర్ట్ చేసింది. బాత్రూమ్ తలుపు నెట్టి చూసిన వారికి హరికృష్ణ డ్రాయర్తో పడి ఉండటం, భార్యాభర్తలిద్దరూ చెరోపక్క విగత జీవులుగా పడి ఉండడం చూసి నిర్ఘాంతపోయారు. పోలీసులకు, బంధువులకు ఫోన్ చేశారు. బాత్రూంలో గీజర్ వల్ల కరెంటు షాక్ తగిలి చనిపోయి ఉండవచ్చని మొదట్లో పోలీసులు భావించారు. అయితే గీజర్ గ్యాస్తో నడిచేది కాబట్టి దానివల్ల కరెంటు షాక్ తగల్లేదని గ్రహించారు. జరిగిన ఘోరం కరెంటు షాక్ వలన, లేదంటే బిడ్డ మానసిక ఆరోగ్యం బాగుపడలేదని దిగులుతో ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలి అనుకొని ఉంటే బాత్రూంలోకి వెళ్ళవలసిన అవసరం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. మొత్తానికి ఈ సామూహిక మరణాల కేసు సనత్ నగర్ పోలీసులకు ఓ సవాల్గానే మారింది. మృతదేహాలకు పోస్టుమార్టం జరిగిన తర్వాత ఈ కేసు విషయంలో కాస్తంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.